60,000 కోట్ల రూపాయలు ఓన్లీ భారతీయ జనతా ఖర్చు పెట్టిందని చెప్పి అమెరికా సంస్థ ఒక సర్వే రిపోర్ట్ పెట్టింది. అందులో హెచ్ఎంటీ డిబేట్ మేము కూడా భాగస్వామి నేను. ఇంకో భారతీయ జనతా పార్టీ అసలు పైసలే ఖర్చు పెట్టినట్టు ఈ రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మొత్తం ఖర్చు పెరిగిపోయింది. దేశంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ దేశంలో ఖర్చు పెరిగిపోయిన మాట వాస్తవం. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే దేశంలో పైసల ద్వారా బీజేపీతోనా రాష్ట్రంలో కూడా సార్ రాష్ట్రంలో పోటీ బీజేపీతోనేనా? బీజేపీ కాదు, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తే ఒకటి, ఇద్దరు వేరు వేరే మీరు కలిసి రావాలని కోరుకుంటున్నారా? కలిసి రావాలని ఎందుకు విడివిడిగా ఇవన్నీ పంచాయతీ ఎందుకు? ఇక ఊకే వీళ్ళని వాళ్ళతో ఇద్దరు కలిసి వస్తే ఓ పని అయిపోతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. వేరుగా పోటీ చేస్తే ఇంకెక్కువ వస్తాయి, కలిసి పోటీ చేస్తే ఒకటి ఉంటుంది, వేరుగా పోటీ చేస్తే ఇంకోటి ఉంటుంది. ఖచ్చితంగా రెండోసారి కాంగ్రెస్ పార్టీ వస్తుంది దేశంలో. సర్వే పైన బీఆర్ఎస్ రియాక్షన్ సతీష్ గారు, వాట్ ఈస్ ద రియాక్షన్? ఇప్పుడు మీరే చూశారు, మీ కళ్ళ ముందు మీరు సోషల్ మీడియాలో బతుకుతున్నారు, సోషల్ మీడియా ముఖ్యమంత్రి అని అంటున్నారు. కూడా వాళ్ళదే వస్తుంది. ఫామ్ హౌస్ పాలన పెడితే ఎవరైనా ఫామ్ హౌస్ పరిపాలన కోరుకుంటారు? నువ్వు చెప్పన్నా. అది కూడా మన ఆర్టీవీ డిబేట్ లోనే పనేదండి. వీళ్ళ టీములు మొత్తం ఇదే పని మీద ఉన్నారు. మిర్రర్ కాయ మొదలు పెడితే, సిగ్నల్ టీవీ కాయ మొదలు పెడితే, తెలుగు స్కై మొదలు పెడితే వాళ్ళ ఛానల్ ఒక 30 ఉన్నాయి. ఎవరైనా చెప్తారు తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎవరైనా చెప్పరా? ఒక విషయం అన్న, మనం ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాం. ప్రాక్టికలే లేదు, ప్రాక్టికల్ సోషల్ మీడియా నేను మాట్లాడేది వినండి. సోషల్ మీడియా ముఖ్యమంత్రి, సోషల్ మీడియా అయితే అవుతారు కేటీఆర్. ఇది మాత్రం వాస్తవ విషయం అయితే వినండి. నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. మీరు ఫామ్ హౌస్ అని మీరు అంటున్నారు, మేమైతే వ్యవసాయ క్షేత్రం అని మేము అనుకుంటా ఉన్నాం, ప్రజలందరూ కూడా అదే అనుకుంటున్నారు. ఎక్కడుండి ఏం చేస్తూ ఇంత మంచి అద్భుతంగా పరిపాలనిస్తున్నాను? హైదరాబాద్ ఉన్నాడా, కరీంనగర్ ఉన్నాడా, ఢిల్లీలో ఉన్నాడా, గల్లీలో ఉన్నాడా? ఏ సొల్లు మాటలు ఏంది? అంత సాధగాక చేయలేక అవగాహన లేక చేస్తున్న మాటలు తప్ప ఏం చేస్తా ఉన్నారు? అవునాయా? ఈ రోజు మేము తెలంగాణ తెచ్చింది కేసీఆర్, బరాబర్ సోషల్ మీడియాలో పెట్టుకుంటాం. ఈ రోజు తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడినాం. తెలంగాణ భాష వినండి, తెలంగాణ ఏం చేసారో ఇప్పుడు ఇంకొక 2 ఏళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు 2014లో తెలంగాణ అప్పుడు ఫార్మేషన్ టైంలో, అనౌన్స్ టైంలో ఎంతమంది ఎంపీలు బీఆర్ఎస్ ఇద్దరుంటే విజయశాంతి అప్పుడే కాంగ్రెస్ వచ్చింది. లోక్సభలో రాజ్యసభలో ఫుల్ మెజారిటీ తోటి బిల్లు పాస్ అయింది సార్. ఆనాడు కాంగ్రెస్ వినాలి, వీళ్ళకి ఆవేశం ఎక్కువ. ఎందుకంటే మాట్లాడడానికి తెచ్చిందనంటే టెక్నికల్ ఈ గుంటనక్కలు ఏదైతే కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, జనసేన, టీడీపీ అందరు కలిసి గుంటనక్కలు గుంపులుగా వచ్చినా నెక్స్ట్ వచ్చేది బరాబర్ బీఆర్ఎస్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు. గుర్తుపెట్టుకోండి. మీరు సోషల్ మీడియా అవు భయ్ మేము చేస్తున్నాం, చెప్పుకుంటాం, బరాబర్ చెప్పుకుంటాం. మేము కళ్యాణ లక్ష్మి లేదా, షాదీ ముబారక్ లేదా, మిషన్ భగీరథ లేదా, మిషన్ కాకతీయ లేదా, కాళేశ్వరం ప్రాజెక్టులు అంత అద్భుతంగా కట్టినాం. ఇలా ఎన్నో లక్షల ఎకరాలు నీళ్లు వాడిస్తున్నాం. 24 గంటల కరెంట్ వచ్చింది, నీళ్ళు వచ్చింది, సకాలంలో యూరియాలు ఇచ్చినాం, సకాలంలో చివరి వడ్ల గింజ వరకు కూడా కొన్నాం. ఇలా తెలంగాణ రైతాంగం సస్యసాగు ఉంది, సబ్బండ వర్గాలు, పెట్టుబడులు, పరిశ్రమలు, ఫ్లైఓవర్లు ఎంత అద్భుతంగా ఉన్నాయి. చెప్పుకుంటాం, బరాబర్ చెప్పుకుంటాం. మేము కట్టిన సెక్రటరియట్లే కదా మీరు ఇప్పుడు ఉంటుంది. ఛాయలు తాగుతారు, 8 కోట్ల బిల్లులు వేస్తారు ఛాయలకే. ఇవాళ సమాజం మాట్లాడుకుంటా ఉంది. చేతగాక, చేయలేక, చాతగాక, అవగాహన లేక మీరు ఏం చేస్తలేరు కాబట్టి ఏం పెట్టుకుంటావు మీ సోషల్ మీడియా వాళ్ళని? ఏం లేదు. ఇవాళ 1 రూపాయి కూడా, చిల్లి గవ్వ కూడా ఆశించకుండా తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ భాష కోసం, యాస కోసం, పండుగలు, పబ్బాల కోసం ఇలా తెలంగాణ బిడ్డగా గౌరవంగా గల్లెత్తెగరేయాలని ఒక ఉద్దేశంతో ఇలా చాలా మంది యువకులు, మేధావులు అందరూ కూడా ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. అదే రబ్బండ వర్గాలు ఇలా యూరియా బస్తాల కోసం మళ్ళీ రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి లైన్లు నిలబడి ఇబ్బంది పడుతున్న రోజులు ఇలా తెలంగాణ సమాజం చూస్తూ ఉంది, యువకులు చూస్తూ ఉన్నారు. ఇలా ఇలా మీ బతుకులు బాగున్నాయి, కాంగ్రెస్ వాళ్ళు పదవులు సంపాదించుకుని నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే సమాజం చూస్తలేదా? ఇలా గురుకులాల పరిస్థితుల్లో మీరు ఉంటే, గురుకులాల పిల్లలు హాస్పిటల్ పాలైతే వాళ్ళకి సకాల ట్రీట్మెంట్ లేదు, పడుకోబెట్టడానికి బెడ్ లేకపోతే కింద బిచ్చగాలను కదా పండబెట్టినట్టు పడుకోబెట్టి 50 మంది ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఎవడబ్బా సొమ్ము? ఇవాళ ప్రభుత్వం సొమ్ముతో వీళ్ళందరూ మరి ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మంత్రులు. వీళ్ళందరూ కూడా వీళ్ళ మంత్రులకు బాత్రూమ్ల కట్ట గోడలకు కోట్ల 5 కోట్లు 6 కోట్లు. వీళ్ళ ముఖ్యమంత్రి గారి ప్రయారి గోడకు 19 కోట్లు. ఇవాళ సెక్రటరియట్లో ఛాయలు తాగడానికి ఎన్ని కోట్లు అండి? 8 కోట్లట. వీళ్ళ ఛాయల బిస్కెట్ల ఖర్చు 8 కోట్లు. ఇలా సబ్బండ వర్గాలు రోడ్ల మీద ఇబ్బంది పడతా ఉన్నారు. చేనేత కార్మికులకు పని ఇవ్వకుండా దాచుకున్నారు. వీళ్ళ కమిషన్ల కోసం గుజరాత్ కంపెనీలకు ఇస్తారు. ఇట్లా అన్ని వర్గాలను మోసం చేసి ఇలా అతి తక్కువ కాలంలో ఒక దిక్కుమాల పార్టీగా నిలబడ్డది. ప్రపంచంలో ఒక వరస్ట్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. రానున్న రోజుల్లో తెలంగాణలో వీళ్ళకు పుట్టగతులు ఉండే ప్రతి ఒక్క సబ్బండ వర్గాన్ని మోసం చేసింది. చిన్న పెన్షన్లు ఇస్తారు, పథకాలు ఇప్పుడు గుళ్ళ మీద ఒట్లు, గోపురాల మీద ఒట్లు, ఆఖరికి ఆధార్ గుట్ట కూడా ఆ సంబంధం లేని వాళ్ళకు మెంబర్లు ఇచ్చి ఆగం చేసిన పరిస్థితి. అసలు కాంగ్రెస్ వాళ్ళు బయటికి రారి.
తెలుస్తుంది మీకు. ఇలా కొసరి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇలా రాష్ట్రాన్ని ఆగం చేసి దాచుకోవడం అనే కాన్సెప్ట్లో ముందుకెళ్తున్నారు. కేసీఆర్ గారిని అనే నైతిక అర్హత ఏ పార్టీకి లేదు. ఇలా కొట్లాడి తెచ్చిండు, తెలంగాణలో ముందున్నాడు, సబ్బండ వర్గాన్ని ఏకం చేసిండు, ఇలా లక్షలాది మంది కోట్లాది మందిని ఏకం చేసి జై తెలంగాణ అనే నినాదంతో మీ చంద్రబాబు నాయుడుతో జై తెలంగాణ అనిపించడం, పవన్ కళ్యాణ్తో జై తెలంగాణ అనిపించడం, ఇలా ఏవైతే రేవంత్ రెడ్డితో కూడా జై తెలంగాణ అనిపిస్తున్నాం, ప్రతి ఒక్క కేంద్ర మంత్రితోని, ముఖ్యమంత్రితో, ప్రధానమంత్రితో జై తెలంగాణ అనిపించిన ఘనత కేవలం కేసీఆర్ గారి గుర్తుపెట్టుకోవాలి. పబ్లిక్ కూడా ఉన్నారు అందులో. కానీ ఏమంటున్నా అంటే సక్సెస్ డెవలప్మెంట్ గురించి ఇన్ని చెప్పుకుంటున్నాం, మా సోషల్ మీడియా అంటున్నారు కదా. సో రీసెంట్ డేస్లో హ్యాపెనింగ్ జరుగుతున్నాయి కాళేశ్వరం గురించి. కాళేశ్వరం పినాకి చంద్రఘోష్ గారి కమిషన్ వేసిన సమయంలో ఆ కాళేశ్వరం కమిషన్ విచారణ జరుపుతూ ఉంటే సో కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేస్తారు. తర్వాత ఏసీబీ ఆయనని ఎంక్వైరీ చేసినప్పుడు ఏది ట్యాంక్ బండ్ మీద ఆ రేస్ గురించి, ఫార్ములా ఈ రేస్ గురించి ఇవన్నీ జరుగుతున్న టైంలో సక్సెస్ మీరు చెప్పుకుంటున్నారు, ఫెయిల్యూర్ కాగానే మాకు సంబంధం అధికారుల పేరు చూపిస్తున్నారు. కేటీఆర్ గారు అధికారులు అన్నారు. కేటీఆర్ గారు మీరు గుండె మీద ఒట్టేసుకొని చెప్పండి, 2.5 ఏళ్ళు అవుతుంది, 3 ఏళ్ళు అవుతుంది ప్రభుత్వంలో, కేంద్రంలో ఉన్నది బీజేపీ వాళ్ళు, రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ వాళ్ళు, మేమైతే ప్రతిపక్షమే కదా. ఇలా ప్రభుత్వంలో కలెక్టర్లు, పోలీస్ యంత్రాంగం ఉంది, ఎంతో మంది అధికారులు మీ చేతులు ఉన్నారు కదా. అరే ఫార్ములా ఇయ్యి అంటారు, ఏది 2.5 ప్రజలు అవుతున్నారు. అరే ఈ సిగ్గుందా మళ్ళీ పొద్దులే అయితే యూరియా బత్తాల కోసం వాళ్ళ లైన్, అరే దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలి, ఇక ఫార్ములా ఇ అంటారు, 4 రోజులు సినిమా తిప్పుతా ఉంటారు. ఇక అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి కేసు పట్టుకుంటారు, కాళేశ్వరం అంటారు. కాళేశ్వరం మొత్తుకున్నారు, నేను 2-3 ఏళ్ళ నుంచి చెప్తా ఉన్నారు, చెప్పిందే సోది రియాక్షన్ ఇన్ని వర్గాలకు మొత్తం కూడా ఆగం చేసిరు అంటున్నారు. మైక్ దొరికింది చెగొచ్చినట్టు మాట్లాడాలి. నేను సబ్జెక్టు 2 గంటలు మాట్లాడతా, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో పెట్టిన ఏది నోటికి వచ్చినా మాట్లాడితే ఏందా 21,000 కోట్ల రూపాయలు మేము చేసినా, నువ్వు చేసినా, నువ్వు వడ్డీ మాత్రం మాపేసినావు, అసలు మాపేసినావు. చెప్పేదో మాట్లాడి తెలంగాణ తెచ్చిన ఏం తెచ్చినా నామినేట్ చేసిన తెలంగాణ నామినేట్ చేసిన మాట్లాడుతున్నారు. అర్థం ఉందా? మీరు మాట్లాడితే మీ సంఖ్య 543 సభ్యులు ఉన్న పార్లమెంట్ మీ సంఖ్య కేసీఆర్ ఓటు మీరు గన్ను పట్టుకొని తిరిగిన ఉద్యమకారుల మీద గన్ను పట్టుకొని నోరు ఉందని చెప్పి మేము మధ్యన మాట్లాడుతూ గయా పుస్తే మాత్రం కుదరదు. వాస్తవాలు మాట్లాడాలి. నువ్వు ఏదో టీవీలో వచ్చి మాట్లాడాను ఇయ్యాలి పోయి ఇద్దరు ఎమ్మెల్యే టికెట్ ఏమి ఇయ్యారు. నువ్వు ఎందుకు డిబేట్ వచ్చిన మేము నా టైంలో నువ్వు ఎట్లా కిల్ చేస్తాం? మాట్లాడండి ఇదే వద్దు. మేము అందరూ ఎవరు మాట్లాడినా మేమంతా మేము కూడా కూర్చోవాలి. మీరు మాట్లాడితే మేము అని ఇనుకుంటారు. 70,000 కోట్ల తెలంగాణ 7 లక్షల కోట్ల అప్పయిందా? రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 21,000 కోట్ల రూపాయలు చేసినా, 500 రూపాయలు బోనస్ ఇస్తున్నామా? 7 నుంచి 8 కిలోలు గతంలో తరిగి తీస్తే మేము తరుగు ప్రసాద్ లేకుండా 45 గంటలు మేము పైసలు ఇస్తుంటే మొత్తం మేమే ఏం చేసినా నాకు అర్థం. విద్యార్థులు రియంబర్స్ చేయకుండా పోయి దుర్మార్గులు మీరు, మహిళలకు రుణమాఫీ చేయకుండా పోయింది మీరు.